చూడొచ్చు సూర్యుడిని మీరు. సూపర్ ఉంది కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాయ్ సూర్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఎండాకాలంలో మంచి అయితే కురిసేస్తుంది. అక్కడ చూడవచ్చు మీరు. ఇది ఎండాకాలంలో చలికాలంలో కూడా అర్థం కావట్లేదు. అంత కామెడీగా అయితే ఉంది. ఇది కామెడీగా లేదు, ఇది చాలా సీరియస్గానే ఉంది. సురేఖ గారు అయితే పైకి వచ్చి అటు ఇటు తిరిగేస్తున్నారు. ఏరి ఎక్కడున్నారు? చల్లగా వాతావరణం చల్లగా ఉండడంతో అటు ఇటు తిరిగేస్తున్నారు. మీకు మంచి అయితే చూపిస్తాను చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. అదిగో మీరు చూడొచ్చండి, జూమ్ చేస్తున్నాను, మీరు చూడండి. మొత్తం మంచిది. ఎండాకాలమో చలికాలమో కూడా అర్థం కావట్లేదు. అంతలా అయితే మంచి అయితే కురుస్తుంది ఈరోజు. నిన్నటి వరకునేమో 47 డిగ్రీలు 48 డిగ్రీలు ఎండ అయితే కాసింది. ఈ రోజు వచ్చేసి మొత్తం మంచి కురిసేస్తుంది. చుట్టూ చూడొచ్చు మీరు. అదిగా కొండను చూపిస్తున్నాను చూడండి. కొండ కూడా మూసుకుపోయింది మంచికి. అరే రే రే రే, ఎంత కష్టమైన వచ్చింది. మా వాడికి ఏదో సమస్య వచ్చిందంట. చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి ఏంటి మీ సమస్య? లవర్ లేదు. లవర్ లేదా? నీకు లవర్ లేకపోవడం ఏంటరా? 10 మంది లవర్లు మెయింటైన్ చేస్తానంటే అంతవరకు తెలియకండి. ఆడు మీ తమ్ముడే. ఆడు చాలా మందికి ఆల్రెడీ తెలుసు, మన సబ్స్క్రైబర్లకి. అదే రాజుగారు అని తెలుసు. ఆడికి లేరు, నీకు లేరు. చాలా అమాయకులు మీరిద్దరునే. మీ ఇద్దరి కోసమే చెప్పాలి. ఓకే, ఈరోజు అయితే గాయ్స్ వీడియో ఏంటంటే, ఎండకి స్లాబ్ బద్దలేసిపోతుంది ఎండ దెబ్బకి. కాబట్టి స్లాబ్కి బతికించడం కోసమని పెయింట్ అయితే వేయబోతున్నాం. మాకు కింద కూల్గా ఉంటుందని చెప్పేసి అదైతే ఈరోజు వీడియో అయితే రాబోతుంది. మా బామ్మర్ది గారు ఇప్పుడు అది పెయింట్ ప్యాకెట్ పైకి తెస్తాడు. కిందకి వెళ్ళి పైకి తెండి సార్. డబ్బులు ఇస్తే పాలు తెస్తాను సార్. ఫస్ట్ టీ తాగాల. ఫస్ట్ మా వాడికి డబ్బులు ఇస్తే పాలు ప్యాకెట్ తెస్తాడంటే తీయాలన్నాడు. టీ తాగేసి వీడియోలోకి అయితే వచ్చేస్తాం. ఓకే గైస్, పెయింట్ అప్లై చేసుకుని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలండి మొత్తం సర్ఫేస్ అంతా. అది పెయింట్ అయితే అక్కడ ఉంది. వాటర్ గడ్డ తెచ్చుకుని పెట్టుకున్నాం. బ్రష్ గడ్డ అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మొత్తం ఇదైతే క్లీన్ చేస్తాను మొత్తం ఇదంతా. ఇప్పుడైతే ఇదైతే కట్ చేస్తున్నామండి. ఓకే, జాగ్రత్త జాగ్రత్త. అది సగం వేసుకోవాలి. ఇదైతే పెయింట్ అండి. ఇదైతే దాంట్లో అప్లై చేసుకోవడానికి పార్ట్ ఏ. ఇది ఫస్ట్ దీన్ని అయితే ఇది సగమే అందులో వాటర్లో తింటే సగమే. ఇదైతే పట్టికి బెల్లంలాగా అయితే ఉంటుందండి. ఎవరొచ్చి మీరు చూపిస్తాను. అది పట్టికి బెల్లంలాగా అయితే ఉంటుంది. ఇదైతే సగం వేయాలి. రే మీద కంట్లో పడుతుంది మెల్లగి. చాలు. మిగిలిన సగం ఇదే కూలింగ్గా ఉంటుంది. చల్లగా ఉంటుందిరా. మొక్క కాలుతుంది అది. మరే చల్లగా ఉంటుంది అన్న. మరి మీద పడ్డదా? ఇది ఇందులో ఈ చెయ్యి ఎందుకు పెట్టో అల్లది ఎందుకు తెచ్చిన కర్ర రే సగమై. అంతే సార్. ఇప్పుడైతే సగం అయితే వేసేసానండి. కలుపుతున్నాను నీట్గా. ఇక్కడ దగ్గరికి వచ్చినాయి. దాన్ని కలపడం జరిగింది. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి. ఇది కూలెంట్ అంతా, ఆ కూలెంట్ అలాగే పెయింట్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. బాగా అయితే కలుపుతున్నాను. చూడొచ్చు కదా. ఓకే, బాగా మిక్స్ అయిపోయిందండి ఇదైతే. అది సరేగా. ఈ రెండు జరిగిపోతే ఇక్కడ దాకానే వంటగది ఇయ్యే. ఆ చివరితో అవసరం లేదు. మీరా పెయింట్ అయితే పలసగా వేసుకుంటూ వచ్చే.
నేను వేస్తానులే. స్పీడ్గా అయ్యి అక్కడ అక్కడ మొక్క ఇక్కడ మొక్క ఏడో వచ్చి నీకు రాదా అసలు తెలుస్తుందండి. మేము వేసేయండి మాకు తెలుసండి. అది అక్కడ నువ్వు తుడుస్తావు, నేను ఇంకా తుడుస్తా. ఇది స్తంభం కానీ నేను తుడుస్తా. అది గంట పట్టినా నీట్గా ఉంటుంది. నీకు అల్టప్పుడు తుడుచుకోవచ్చలేదు. నేను వేస్తాను ఇలా తిని ఏ నీకు చేయాలమ్మా. మీ తమ్ముడు ఏం చేస్తాడు అడిగి ఏమమ్మది చేస్తావా ఎప్పుడంటే పలస గట్ట కాదు బకెట్ లేకపోతే తర్వాత వేసుకోవాలి. అంటే సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా అంటే దాన్ని ఇలా కట్టి ఇలా కొడితే సరిపోద్ది. ఒక గది వంటగది కూడా చాలు అతనే. ఆ మధ్య గది లేపం పర్లేదు అతనే. వంటగది కూడా చాలు. వంటగదికి అయితే నిన్న ఏమన్నది వంటగది వద్దన్నది. వద్దని లేదా వంటగదికి ముందు వంటగదికి వేయని చెప్పాను. నేను వంట చేయలేకపోతున్నాను. వంటగదికి చాలంట అసలు మంచిగా ఉండక్కర్లేదు. ఎలా నుంచే బాబు చూడండి గైసిందన్న, ఈ టైంకి అయితే మొత్తం చుట్టూ ఎండ కమ్ముకొని వచ్చేసింది. ఇంకా సూర్యుడు అయితే ఇంకా మబ్బుల్లోనే ఉన్నాడు ఈరోజు అయితేనే. ఇక్కడైతే పెయింట్ అయితే వేస్తున్నాం మేము. అక్కడ చూడొచ్చు మంచి అయితే ఇంకా ఉంది, చూపిస్తాను. టైం అయితే ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. 7:30 అవుతుంది టైము. రాజు ఏమైందండి? 7:10 అయితే అయిందండి. చూడొచ్చు మీరు, ఇంకా మంచి అయితే అలాగే ఉంది 7:10కి కూడా. ఈరోజు అయితే మాత్రం మొత్తం అంతా మబ్బు అయితే వేసేసింది. ఆ పైన సూర్యుడు కూడా చూడొచ్చు మీరు, మబ్బుల్లో అయితే ఉన్నాడు. ఇంకొక 10 నిమిషాలు అయితే మాకు ఎండ దెబ్బ ఏంటో చూపిస్తాడు. ఇక్కడ మా ఊడైతే తెగేసేస్తున్నాడు పెయింట్. బాబు అంత దళసరం అవసరం లేదు, పలసకి మళ్ళీ సెకండ్ కోటింగ్ వేస్తాం. నువ్వే ఇక్కడ వేసేస్తున్నావు సెకండ్ కోటింగ్. చూడవచ్చు ఇప్పటికి ఒక గది అయితే అయింది, రెండో గది అయితే వేస్తున్నాం. ఇంకా ఇటు పక్క కూడా వేయాలి, ఇంకా 2 గదులు. ఎండ అయితే వచ్చేసింది, సూర్యుడు గట్టిగానే కొడుతున్నాడు. చూడవచ్చు సూర్యుడిని మీరు, సూపర్ ఉంది కదా. వాతావరణం అయితే ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది, హీట్ కూడా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. పెయింటింగ్ ప్రాసెసింగ్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకానే. గాయస్ ఇప్పుడైతే సురేఖ పైకి అయితే వచ్చింది. వచ్చి రాగానే అడిగిన ప్రశ్న ఏంటంటే, చెప్పు ఏంటి? పెయింట్ అంతా మీ తమ్ముడితో ఏం చేస్తున్నానా ఏంటి? ఒకసారి మొఖం చూపించి దగ్గరికి చూపించాను. బాబోయ్ చెమటలు ఎక్కేసి, బాబోయ్ ఏమో ఒకసారి మొఖం చూపించామా నీది కూడా. మొత్తం మొత్తం అంతా ఈడితో ఏం చేశానంట, ఇక్కడ దాకా వేసానండి నేను. అక్కడి నుంచి ఇక్కడ దాకా వేస్తే ఈడు వేసింది ఈ మొక్క, చిన్న మొక్క మొత్తం నేనే వేసానని చెప్తున్నాడు. సిగ్గుండాలరా అక్క తమ్ముళ్ళకి. అసలు మీకు సిగ్గుంటానే కదా అక్క తమ్ముళ్ళకి. వెళ్ళేస్తారు అయితే అయిపోయిందండి. ఇటు పక్క అయితే స్టార్ట్ చేసాం, రన్నింగ్ అవుతుంది, ప్రాసెసింగ్లో ఉంది. మొత్తం మా బామ్మరితోనే ఏం చేస్తున్నాను నేను ఈరోజు అయితేనే. కుర్రాడు హైదరాబాద్లో ఏసీలో తిరిగి వచ్చాడేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎండలో పనే తగిలింది మా ఊడికి. ఏరా మొత్తం ఎండలో పనే చేస్తున్నావు. ఒకసారి చేయి చూపించారండి, ఇది కన్నం పడ్డా చెయ్యి. మొన్న పునాది కడుతున్నప్పుడు గోతులు లభించాం మా ఊడితోని. అక్కడికి ఏసీలో పని చేసేవాడు పాపం ఇక్కడికి వచ్చి మట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది కుర్రాడికి. చెయ్యాలి, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కాబట్టి మా ఊడు
నేను చేస్తానంటే చేయించాం. పాపం కన్నాలు పడిపోయి అయితే 7:15 అవుతుందండి. ఇంకా దగ్గర అయితే వస్తుంది. ఈ చిన్న మొక్క అయితే ఉందండి, అయితే వేసేస్తున్నాం. చూడొచ్చు మీరు ఎలా వచ్చిందని. వేరే మొత్తం నిధి వేయించేసాను కదా, ఏమనిపిస్తుంది? నోళ్ళు తీరిపోయిందా? వేరే ఒకసారి ఫేస్ చూపించు. మొత్తం చెమటలు గారిపోతున్నాయండి మా వాడికి. మొత్తం అంతా పెయింటింగ్ అయితే వేసేసాం. చూడొచ్చు మొత్తం. స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నానంటే కంట్లో చిన్నది పడింది, అందుకని చెప్పి స్పెట్స్ పెట్టుకుని అయితే వేసాను. ఈ ముక్క అయితే వేసాను నేను చిన్నది. మిగిలిందంతా కూడా మా బామ్మర్దే మ్యాక్సిమమ్ మోస్ట్ అయితే వాడేసాడు. మొత్తం అంతా నేను ఈ ఒక్క గది వేసాను, మిగతా 3 వాడేసాడు. మళ్ళీ ఈ మొక్క అయితే నేను వేసానండి. చూడొచ్చు. మీరు కూడా ఈ వేసవికాలంలో మీకు ఈ స్లాబ్ అయితే ఇలా కోటింగ్ అయితే వేసుకోండి, చల్లగా అయితే ఉంటుంది. ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.